ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలో ఉచిత బస్సు పథకం ప్రారంభమవుతుందని తెలిపారు. ఆర్థికంగా భారంగా ఉన్న ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో అదనంగా మరో 2536 బస్సులు అవసరమవుతాయని, వాటి కొనుగోలుకు సుమారు 996 కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. ఆక్యుపెన్సీకి అనుగుణంగా బస్సులను కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇకపై ఆర్టీసీలో ప్రవేశపెట్టబోయే బస్సులన్నీ ఎలక్ట్రిక్ వాహనాలేనని సీఎం స్పష్టం చేశారు. మెదక్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మెదక్ కోర్టు బిల్డింగ్ పై నుండి దంపతులు పిల్లలతో సహా దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్త పిల్లల కొన ఊపిరితో బయటపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. దంపతులను దౌలతాబాద్ గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. మెదక్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మెదక్ కోర్టు బిల్డింగ్ పై నుండి దంపతులు పిల్లలతో సహా దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్త పిల్లల కొన ఊపిరితో బయటపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. దంపతులను దౌలతాబాద్ గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. మెదక్ ఎందుకు వచ్చినావు మరి? ఏమైంది? కిందికి పెట్టు, చేయి కిందికి పెట్టు. మీ భార్య పేరు ఏం పేరు? సుమతియా? దౌలతాబాద్ మీది? మెదక్ ఎందుకు వచ్చినావు మరి? ఏమైంది? కిందికి పెట్టు. కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ సిపిఐ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. జిల్లాలో సిపిఐ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ల మధ్య అంతర్గత విభేదాలు స్పష్టమవుతున్నాయి. కొత్తగూడెం ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు పర్యటనలో ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పర ఘర్షణకు పాల్పడ్డారు. సుజాతనగర్ మండల పరిధిలోని బేతంపూడి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల యువజన అధ్యక్షుడు శ్రీకాంత్ తమ ప్రాంతానికి సంబంధించిన సీసీ రోడ్లను మంజూరు చేయాలని కోరాడు. దీంతో అక్కడే ఉన్న సిపిఐ కార్యకర్తలు తనపై దాడికి యత్నించారని నెట్టివేశారని శ్రీకాంత్ ఆరోపించాడు. సిపిఐ ఎమ్మెల్యే గారు కోనంనేని సాంబశివరావు గారు మా స్టేషన్ బేతంపూడి రోడ్ల శంకుస్థాపన కోసం అని వచ్చారు. వస్తే మాది నాణ్యతండ పక్కన విలేజ్ నాణ్యతండలో రోడ్ల పరిస్థితులు అనేసి మా సమస్యలు ఉన్నాయి. కొన్ని సమస్యలను తీసుకుపోయి సార్ దృష్టికి తీసుకుపోయి మాట్లాడినాం. సార్ ఇది పరిస్థితి, మా రోడ్ల పరిస్థితి ఏంది, మా రోడ్లు ఇట్లున్నాయి, మరి చేసి పెట్టండి అనేసి అడిగితే ఆ సార్ అన్నారు కదా, అది ఊకే దాన్నే ఎందుకు తీస్తూ ఉంటాం అబ్బా, మేము ఆల్రెడీ దాని గురించి మేము మాట్లాడడం, దాని గురించి నేను చేస్తున్నా, అవుతుంది, మీరు ఊకే దాన్ని ఇబ్బంది పెట్టకండి, మీరు నేను ఇక్కడ వచ్చినప్పుడు వీళ్ళు కావాలని చేస్తున్నారు కావాలనేసి మమ్మల్ని సారు తిట్టారు. లేదు సార్, మాకు మేమేం మీ దగ్గర ఏం మా తినడానికి లేక అడగట్లేదు, లేదా పైసలు అడగట్లేదు,
మా ఊరి సమస్యలు చెప్పుకుంటున్నాం. అది చేసి పెడితే మేము ఊరికి ఎందుకు వస్తాం సార్ మీ దగ్గరికి? మా బాధలు చెప్పుకుంటున్నాం, మా బాధలు తీర్చమని అడుగుతున్నాం, అంతే కదా సార్. ఆ రోడ్డు అయ్యేసరికి సరే 1,80,00,000 శాంక్షన్ అయిందంటారు. సరే అది అయితే అవుతుంది, కొన్ని రోజులు టైం పడుతుందేమో. సీసీ రోడ్లు ఉన్నాయి సార్ మా ఊర్లో, మా పరిస్థితులు బాగలేవు. గత 40-50 సంవత్సరాల నుంచి బతుకుతున్నాం, అయినా మా పరిస్థితులు బాగలేవు. 1 రోజు 2 రోజులు ఉంటే మీకు కూడా అర్థమవుతుంది అని చెప్పిన తర్వాత కూడా మీరు ఎక్కువ కావాలని మీరు ఏదో నా మీద చేయాలని చేస్తున్నారు అనేసి సారు అడ్డవలుగా మాట్లాడిన తర్వాత అక్కడ సిపిఐ కార్యకర్తలు, అక్కడ లోకల్ సిపిఐ కార్యకర్తలు నువ్వేంది మా ఎమ్మెల్యేని అడగడం ఏంది, మా ఎమ్మెల్యే దగ్గర వచ్చి అడగాల్సిన అవసరం ఏంది, మేము పొత్తులో భాగంగా గెలిపించాం, కష్టపడ్డాం, పార్టీ గెలుపు కోసం ఆయన గెలవడం కోసం సొంతంగా రూపాయి తీసుకోకుండా మా సొంత పైసలు ఖర్చు పెట్టి ఆయన కోసం చాలా పోరాడి, చాలా కష్టపడి, రాత్రింపగలు కష్టపడి మేము పోరాడి మరీ ఆయనకు ఓటు వేయించి గెలిపించాం. దానికోసం మాకు పనులు ఉన్నాయి, పనులు చేసి పెట్టమని చెప్తే మాకు వచ్చి నువ్వు పనులు అడుగుతావు అనేసి కార్యకర్తలు నా మీద దాడి చేయడం. తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో 20 ఎకరాల పొలంలో ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి 1050 పామాయిల్ చెట్లను నాటారు. మలేషియాలో రోజుకు 900 కిలోమీటర్ల మేర 3 రోజుల పాటు ప్రయాణించి నూతన పద్ధతులు తెలుసుకున్నామని తెలిపారు. నెలకు 2 సార్లు డైరెక్టర్ గారికో మీ కలెక్టర్ గారికో ఒక్కసారి జీతం వస్తుంది, కానీ మీకైతే 2 సార్లు వస్తుంది. కాబట్టి దయచేసి అందరం కూడా భూమి ఉన్న ప్రతి వాళ్ళు దీని మీద మనసు పెట్టండి. ఈ పంట మన కంపల్సరీగా చెప్పట్లేదు, హార్టికల్చర్ ఏదైనా ఇవ్వండి. నేను ఇందాక చెప్పిన పంటలు వేస్తే దీనికంటే డబుల్ వస్తాయి, కానీ దాని మార్కెట్ ఏంటి, దాని ఎక్స్పోర్ట్ ఏంటి ఇంకా నాకు వైనం లేదు కాబట్టి ధైర్యం చెప్పట్లేదు. నేను వర్క్ చేశా, ఇప్పుడు కాస్తుంది, రేపు ఈ సంవత్సరం సీజన్లో కట్ చేస్తాం. దాని రేటు చూసి కానీ మీకు ధైర్యంగా చెప్పగలుగుతాం. అయినా సరే పక్కన అనంతపురంలో రైతు పండించినప్పుడు మనం రంగారెడ్డిలో ఎందుకు పండిలేదు? ఆయన అమ్ముకుంటున్నప్పుడు మనం ఎందుకు అమ్ముకున్నాం? 4 లక్షలు 5 లక్షల ఎకరానికి అమ్ముతున్నారు, 600 మొక్కలు వేస్తున్నారు. దానికి కూడా నీళ్లు తక్కువ, నీళ్లు పెద్దగా పెట్టాల్సిన పని లేదు, మందులు వేసుకోవాల్సిన అవసరం లేదు, మందులు కొట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడన్నా అవసరం అయితే డిపార్ట్మెంట్ చెప్పినట్లుగా ఒకసారి స్ప్రే చేసుకోవడం. అన్నిటికీ ఇప్పుడు మెకనైజేషన్ వచ్చింది. మీరు పామ్ ఆయిల్లో కూడా ఏది కూడా మనుషులతో చేపించేది లేదు, దున్నేది కూడా లేదు. కాపు వచ్చిన తర్వాత మీరు తోట దున్నటానికి కూడా అవసరం లేదు, దున్నకూడదు కూడా. కాబట్టి పశువుల ఎరువు దొరికితే పశువుల ఎరువు పెట్టుకోండి, లేకపోతే 2 ఆవులు పెట్టుకుంటే. నాకు తెలిసి 25 నుంచి 50 ఎకరాల తోటకి మీరు గోమూత్రం పోయొచ్చు. ఇందాక ఆయన నేనుండాలా, మా భార్య ఉండాలా, నాకు బ్యాక్ హౌస్ కావాలంటే పెద్దాయి 2 ఆవులకి అక్కడ షెడ్ వేసుకుంటే ఆ మూత్రంతో మీరు 40 నుంచి 50 ఎకరాలకి గోమూత్రంతో అమ్మాయి చెట్లకి మనం గోమూత్రం సప్లై చేయాలి. కాబట్టి ఏ జంతు కోళ్ళు ఉండొచ్చు, అందులో గొర్రెలు ఉండొచ్చు, చుట్టూ ఫెన్సింగ్ వేస్తారు కాబట్టి అందులో తోలేసి గేట్ వేస్తే బ్రహ్మాండంగా మీరు కోళ్ళ మీద గొర్రెల మీదనే మీకు డబ్బులు వస్తాయి. అందుకని మన రైతు అనేవాడికి అనేక రకాల ఆదాయం ఉండాలి. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని స్థానిక జూనియర్ కళాశాల వద్ద భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. రంగుల రెడ్డి రంగులు మార్చుకుని 5 సంవత్సరాల పాలనను అస్తవ్యస్తంగా మార్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లను తీసేసి పేద ప్రజల కడుపు కొట్టిందని విమర్శించారు. అన్న క్యాంటీన్ పేరు ఇష్టం లేకపోతే ఏ రాజారెడ్డి పేరు పెట్టొచ్చు, ఏ రాజశేఖర రెడ్డి పేరు కూడా పెట్టొచ్చు, కానీ పేదల ఆకలి గురించి ఆలోచించలేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో పేదల పట్ల మానవత్వం లేకుండా వ్యవహరించారని మంత్రి సవిత వ్యాఖ్యానించారు. ఈ రంగుల రెడ్డికి అలవాటే కదా, ఈ ఫోటోలు పిచ్చింది. రంగుల రెడ్డికి ఫోటోలు మార్చడం తెలుసు, రంగులు మార్చడం తెలుసు, దోచుకోవడం తెలుసు, దాచుకోవడం తెలిసిన రంగుల రెడ్డికి మరి ఇతర రాష్ట్రాల్లో చూస్తే తమిళనాడులో అమ్మ క్యాంటీన్ అని పెట్టారు. మరి గవర్నమెంట్ మారింది, పార్టీలు మారిన మరి అన్నా క్యాంటీన్లు అమ్మ క్యాంటీన్లు అలాగే రన్ అవుతున్నాయి. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్లు తీసేసి ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ తీసేసి వాళ్ళ తాత రాజారెడ్డి పేరు, లేకపోతే వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారి పేరు, లేకపోతే ఎవరి పేరైనా పెట్టుకొని అన్నా క్యాంటీన్లు నడపచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి బడుగు బడిగిన వర్గాలు ఇక్కడ అన్నం తిన్నా కూడా ఇష్టం లేని ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం మీకు తెలియజేస్తున్నాం. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాం. ఎన్నికల్లో ఏ సమయం ఏ మాట అయితే చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మీకు
తెలియజేస్తున్నా. మరి రాష్ట్ర వ్యాప్తంగా 204 క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లు ఓపెన్ అయినాయి. మరి మేము కూడా ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మరి మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారికి, మన యువగలం అధినేత నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే సార్, మా కాన్స్టిట్యున్సీలో అన్నా క్యాంటీన్ లేదు, మున్సిపాలిటీ అయింది. అప్పుడేమో మున్సిపాలిటీకి శాంక్షన్ చేశారు, అప్పుడు మాది కొత్త మున్సిపాలిటీ అయింది. ఖచ్చితంగా మీరు అన్నా క్యాంటీన్ శాంక్షన్ చేయాలి సార్ అంటే మన మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు శాంక్షన్ చేశారు 62 లక్షలతో. అనంతపురం జిల్లాలో సంచలనం రేపిన ఈ స్టాంపుల కుంభకోణంలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మొదటి నుంచి కీలకంగా ఉన్న మీసేవా బాబు, అతని భార్య భార్గవి, కురువ మోహన్ బాబును అరెస్టు చేసినట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. ఎస్ఆర్సీతో పాటు మరో 4 ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఎస్ఆర్సీ, నియో, సూరజ్ కంపెనీలతో పాటు కళ్యాణ దుర్గానికి చెందిన చంద్రశేఖర్ ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ 4 సంబంధించిన 2 కోట్ల మేరకు ఈ స్టాంపు మోసం జరిగినట్లు గుర్తించామని చెప్పారు. ఎక్కువ విలువైన స్టాంపులకు తక్కువ విలువ చూపించి మోసం చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఒక సస్పెక్టెడ్ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ ఈ స్టాంప్స్ మీద ఒక కంప్లైంట్ 2 టౌన్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్గా దీన్ని పాయింట్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ మీద కళ్యాణ దుర్గంకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో దీంట్లో వాళ్ళు కట్టా భాగవి, బోయా ఈరప్ప అలియాస్ మీసేవా బాబు, కురుబ మోహన్ బాబు, వీళ్ళు 3 కూడా వాళ్ళు అక్యూజ్ కింద నేమ్ చేసి మాకు కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. సో బేసికలీ హై వాల్యూ డినామినేషన్ ఉన్నటువంటి ఈ స్టాంప్స్ కొనుక్కోవడానికి ఎవరైనా కన్స్యూమర్స్ పోయినప్పుడు వీళ్ళు లో వాల్యూ ఉన్నటువంటి ఈ స్టాంప్స్ని కొనుక్కొని స్టాక్ హోల్డింగ్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళు కొనుక్కొని సబ్సిక్వెంట్గా దాన్ని కంప్యూటర్ సిస్టంలో ఫోటోషాప్ చేసి దాన్ని హై వాల్యూ కింద చూపించి దాన్ని ప్రింట్ చేసి ఆ కన్స్యూమర్స్కి ఇవ్వడం జరుగుతుందని చెప్పి మాకు కంప్లైంట్ రావడం జరిగింది. సో ఈ కంప్లైంట్ వచ్చిన తర్వాత మనకు అగైన్ సబ్సిక్వెంట్గా 25th ఆఫ్ దిస్ మంత్ 2 more కంప్లైంట్స్ ఫ్రమ్ ద 2 సబ్సిడరీ కంపెనీస్ ఆఫ్ ఎస్ఆర్సీ ఇన్ఫ్రా కూడా మనం రిసీవ్ చేసుకున్నాము. ఒకటి నియో కన్స్ట్రక్షన్స్ అండ్ సూరజ్ ఇన్ఫ్రా తరపు నుంచి. అండ్ అగైన్ ఆన్ ద సేమ్ డే చంద్రశేఖర్ అని, జేఎస్ చంద్రశేఖర్ అని కళ్యాణ దుర్గం నివాసి కూడా ఒకరు మాకు 7,500 రూపీస్కి అతను కొనుక్కున్నటువంటి ఒక ఈ స్టాంప్కి ఓన్లీ 100 రూపీస్ మాత్రమే ముద్దాయి వాళ్ళు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ వాళ్ళకి పే చేసి ఒక సస్పెక్టెడ్. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఐఏఎస్ అధికారులకు అదనపు బాధ్యతలు అప్పచెప్పింది. టీజీ ఐఐసిఈ వీసీ ఎండీగా కె శశాంకను, గనులు భూగర్భ శాఖ డైరెక్టర్గా వల్లూరు శ్రీక్రాంతిని, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా కాత్యాయని దేవికి అదనపు బాధ్యతలు అప్పచెప్పింది. ఖమ్మం మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ మహేందర్ రెడ్డిని ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ రంగారెడ్డి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా బదిలీ చేస్తూ వాళ్ళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 44 మంది డిఎస్పీలు, హైదరాబాద్ జంట నగరాల్లో భారీగా ఏసీపీలను సైతం ప్రభుత్వం బదిలీ చేసింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండల కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఓ రైతు తన తండ్రి మరణంతో వచ్చిన వారసత్వ భూమిని తన పేరుకు మార్చాలని విజేతారెడ్డిని సంప్రదించాడు. అయితే రెడ్డి ఇందుకు ఎకరాకు 1,000 రూపాయల చొప్పున 12,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. రైతు అందుకు అంగీకరించలేని పరిస్థితిలో ఉండడంతో ఏసీబీ కార్యాలయాన్ని ఆశ్రయించాడు. ఆడియో, వీడియో ఆధారాలతో పాటు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న రెడ్డిని పట్టుకున్నారు. ప్రస్తుతం విజేతారెడ్డిపై కేసు నమోదు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ప్రజలు లంచం డిమాండ్కు గురైతే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064కి కాల్ చేయాలంటూ అధికారులు పిలుపునిచ్చారు. కంప్లైంట్ ఏసీబీ ఆఫీస్ నల్గొండకు వచ్చి కంప్లైంట్ దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తులో ఏముందంటే హుజూర్ నగర్ మండలం సంబంధించి వాళ్ళ ఫాదర్ చనిపోయినాక వారసత్వ భూమి వాళ్ళ సంబంధించిన కొడుకులు కూతుళ్ళ పేరు మార్చడానికి తహసీల్దార్ ఆఫీసు హుజూర్ నగర్లో దరఖాస్తు ఆన్లైన్లో చేయడం జరిగింది. చేసిన తర్వాత ఆన్లైన్ చేసిన దరఖాస్తు ప్రాసెస్ చేసి
కంప్లైనెంట్కు ఇవ్వడానికి భూభారతి ఆపరేటర్ విజేతారెడ్డి అతను ఫస్ట్ 20,000 లంచం డిమాండ్ చేశాడు. ఆ డిమాండ్ చేసిన తర్వాత నేను అంతా ఇచ్చుకోలేను అని చెప్పిన తర్వాత ఆపరేటర్ అప్పుడు ఎకరానికి ఒక 1000 చొప్పున 12 ఎకరాలు ఉంటుంది, 12,000 ఇవ్వండి అని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నదాన్ని మేము ఆ ఎవిడెన్స్ వీడియో ఆడియో రికార్డు చేసి అతనిపై ఈరోజు ఎఫ్ఐఆర్ చేసి ఆ దర్యాప్తులో భాగంగా ఈరోజు దాదాపు 3:30 ప్రాంతంలో కంప్లైనెంట్ విజేతారెడ్డి ధరణి కానీ భూభారతి ఆపరేటర్కు డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అతని వద్ద 12,000 సీజ్ చేశాము. కెమికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేశాము. తర్వాత అతన్ని కస్టడీలోకి తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి సంబంధించి ఈ రికార్డ్స్ తర్వాత సిస్టంలో ఉన్నాయన్నీ వెరిఫై చేస్తున్నాము. మా ఎంక్వైరీలో ఈ ఎంఆర్ఓ తహసీల్దార్ గారు ఈరోజు సెలవులో ఉన్నారు. వారి రోలు కూడా మేము వెరిఫై చేయాల్సి వస్తుంది. 2 రోజుల క్రితము హుజూర్ నగర్ సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన జాబ్ క్యాలెండర్లో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదని మాజీ మంత్రి హరీష్ రావు చేసిన విమర్శలకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కౌంటర్ వేశారు. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రజలను విద్యార్థులను మోసం చేసిందన్నారు. నిరుద్యోగులు ఉద్యోగాల భర్తీ గురించి అడిగినా వాళ్లను హేళన చేశారన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాల భర్తీలో జరిగిన అవకతవకలను త్వరలోనే బయటపెడతామని అన్నారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి తాను వాగ్దానం చేయలేదని అసెంబ్లీలో మాట్లాడారని చెప్పారు. దళితుడిని సీఎం చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని బల్మూరి వెంకట్ మండిపడ్డారు. మొదటి ఏడు అసెంబ్లీలో మేము చాలా పట్టుబట్టాం. అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి ఏమైంది నీ జాబ్ క్యాలెండర్ అని బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నిస్తే దీని మీద చర్చ పెట్టకుండా అసెంబ్లీలో టేబుల్ మీద పెట్టి సభ వాయిదా వేసుకొని పారిపోయింది. అదే రోజు మేము అడుగుదాం అనుకున్నాం, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, ఇది జాబ్ క్యాలెండర్ కాదు, ఇది జాబ్లెస్ క్యాలెండర్, ఇది జాబ్ క్యాలెండర్ కాదు, ఇది దగా క్యాలెండర్ అని చెప్పి మేము ఆ రోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చొని ధర్నా చేసినాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చొని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ఎండగట్టే ప్రయత్నం చేసినాం. తెలంగాణ అమరుల స్తూపం ముందు కూర్చొని కూడా చాలాసేపు మా నిరసన తెలియజేశాం. ఈ జాబ్ క్యాలెండర్ వాస్తవానికి ఇలా చెప్పిందే తక్కువ, కానీ ఈ జాబ్ క్యాలెండర్ లో చెప్పిన దాంట్లో ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. ఐటమ్ నెంబర్ 5 మీరు చూస్తే ఇక్కడ ఏమన్నారంటే ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్ ట్రాన్స్కో ఎన్పిడిసిఎల్ ఎస్పీడిసిఎల్ లో అక్టోబర్ 24 నోటిఫికేషన్ ఇస్తామన్నారు. అక్టోబర్ 2024 పోయింది, 2025 వస్తుంది కానీ నోటిఫికేషన్ రాలేదు. రెండవది గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అక్టోబర్ 2024లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఇంతవరకు ఈ నోటిఫికేషన్ కూడా రాలేదు. అదేవిధంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ అక్టోబర్ 2024లో ఇందులో ముఖ్యంగా అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఈ నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు. అదేవిధంగా గెజిటెడ్ స్కేల్ ఆఫీసర్స్ డిగ్రీ అండ్ అబోవ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇన్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్స్ అండ్ సొసైటీస్ జనవరి మీ 10 ఏళ్ల మీ పరిపాలనలో 1,66,000 ఉద్యోగాలు ఏదైతే నువ్వు చెప్తున్నావు 60,000 పైచీలకు ఉద్యోగాలు నువ్వు ఇచ్చినా అనేటి ఏ డిపార్ట్మెంట్కి ఇచ్చినావు, ఏ రోజు నోటిఫికేషన్ ఇచ్చారు, ఏ రోజు నియామకాలు జరిగినాయి, ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చినాయి, దాని బ్రేక్ ఈవెన్ చెప్పు. నువ్వు చూపించే పత్రాన్ని బయటికి ఇవ్వు. లేదా 1,66,000 కొత్త ఉద్యోగాలు మీ 10 ఏళ్ల పరిపాలనలో నువ్వు కల్పించినావు అని నువ్వు చెప్తే ఆ వాస్తవ డాక్యుమెంట్ తోటి నేను నీతో బహిరంగ చర్చకి సిద్ధంగా ఉన్నా. మరి 1,66,000 ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు కల్పించినవా? 1 minute 30 seconds. లేదా కాంట్రాక్ట్ బేస్డ్ ఉన్న వారికి రెగ్యులరైజ్ చేసినవా? మరి ఆ రెగ్యులరైజ్ చేసిన దాంట్లో ఎన్ని అవకతవకలు జరిగినాయి? రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అయినరా లేదా? దానివల్ల ఏమేమి ఇబ్బందులు మీరు చేపట్టినరు, అందులో ఏమేమి అవకతవకలు జరిగినాయి, అవన్నీ కూడా అతి త్వరలో బయటికి వస్తాయి. దానికి ఎవరెవరు కారకులు, దాంట్లో ఏమేం చేసిరో కూడా అన్ని బయటికి వస్తాయి. చంద్రబాబు మరి మీరే చెప్పారు కదా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. ఇవాళ నువ్వే